ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానులకి ఇవాళ అస్సలు సిసలైన పండుగ రోజు. ఏపీఎల్ సీజన్ 5 క్లైమాక్స్ సమరానికి మంగళగిరి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇవాళ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గ్రాండ్ ఎంట్రీ టీజర్ లాంచ్ తో ప్రారంభమయ్యే ఈ క్రికెట్ హంగామా ఈ నెల 30న జరిగే హై వోల్టేజ్ ఫైనల్ తో ముగుస్తుంది. అంతర్జాతీయ హంగులతో ముస్తాబైన మంగళగిరి స్టేడియం విశేషాలపై స్పెషల్ స్టోరీ. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 5 క్లైమాక్స్ సమరం ఇవాటి నుంచి గ్రాండ్ గా ప్రారంభం కానుంది. లీగ్ దశ నుంచి ఉత్కంఠభరితంగా సాగిన ఈ టోర్నీ ఇప్పుడు సెమీఫైనల్స్, ఎలిమినేటర్, క్వాలిఫైర్స్ దశకు చేరుకుంది. దీంతో రాజధాని ప్రాంతం క్రీడా సంబరాలతో కళకళలాడనుంది. ఈ సీజన్ 5 టీజర్ ను ఆవిష్కరించడానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరవుతుండడం టోర్నీకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మెగాస్టార్ వారసుడి ఎంట్రీతో ఏపీఎల్ వేడుకల్లో అప్పుడే ఫుల్ జోష్ నెలకొంది. ఇవాళ్టి నుంచి జూన్ 30 వరకు మంగళగిరి, నవలూరులోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్లు జరగనున్నాయి. దాదాపు 34,000 మంది ప్రేక్షకులు ఒకేసారి కూర్చొని మ్యాచ్ ను వీక్షించేలా 50 కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఏసీఏ ఈ గ్రౌండ్ ను సరికొత్త హంగులతో పూర్తి చేసింది. 24 ఎకరాల భారీ విస్తీర్ణంలో నిర్మించిన ఈ స్టేడియం ఐసీసీ నిబంధనలకు అనుగుణంగా రూపుదిద్దుకుంది. అత్యుత్తమ క్లే మట్టితో ఇక్కడ పిచ్లను సిద్ధం చేశారు. వర్షం పడినా కేవలం కొన్ని నిమిషాల్లోనే నీరు బయటకు పోయేలా అత్యాధునిక డ్రైనేజ్ సిస్టమ్ ను, డే అండ్ నైట్ మ్యాచ్ల కోసం వరల్డ్ క్లాస్ ఎల్ఈడి ఫ్లడ్ లైట్స్ ను అమర్చారు. ఈ స్టేడియం కేవలం మ్యాచ్లకే పరిమితం కాలేదు. ఇండోర్ క్రికెట్ అకాడమీ, అడ్వాన్స్డ్ బౌలింగ్ మిషన్లు, వీడియో అనాలిసిస్ ల్యాబులతో పాటు ఆటగాళ్లు బస చేసేందుకు 75కు పైగా ఆధునిక గదులతో క్లబ్ హౌస్ ను కూడా ఇక్కడ సిద్ధం చేశారు. పైకప్పుకు సాలిడ్ పాలీకార్బోనేట్ షీట్లు వాడి సహజ సిద్ధమైన వెలుతురు వచ్చేలా పూర్తి ఎకో ఫ్రెండ్లీ మోడల్లో దీన్ని నిర్మించారు. ఫలితంగా విద్యుత్ వినియోగం కూడా భారీగా తగ్గనుంది. ఈ నెల 30వ తేదీన జరగబోయే గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ కు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. రామ్ చరణ్ ఎంట్రీతో ఇవాళ మొదలయ్యే ఈ క్రికెట్ పండుగ యువనేత నారా లోకేష్ చేతుల మీదుగా జరిగే ముగింపు వేడుకల వరకు ఆంధ్రప్రదేశ్ క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది.